ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఒక నీతిమంతురాలైనటువంటి స్త్రీ గురించి, ప్రార్థనా పరురాలైనటువంటి ఒక స్త్రీ గురించి, ఒక చక్కటి భక్తుడి యొక్క తల్లి గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి 66వ వచనం వరకు ఇక్కడ మనకు ఆ విషయాలు కనబడతాయి. అక్కడ మనకి ఎలిజబెతు అనే ఆవిడ కనబడుతుంది, అనగా దేవుని ప్రయాణము అని అర్థము. ఈమె జకర్యా అనే యాజకుని యొక్క భార్య. జకర్యా అంటే ప్రవక్తల గ్రంథాలలో ఉన్న జకర్యా కాదు, ఆ జకర్యా వేరే. ఈ జకర్యా ఎవరు అంటే యాజకుడు. ఒక మాటలో చెప్పాలి అంటే బాప్టిజం ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న జకర్యా, తల్లి ఎలిజబెతు. ఆ ఫ్యామిలీ గురించి మేము ముందు ఉంచుతున్నాను. జకర్యా అనే యాజకుడు భార్య, యాజకుడైన అహరోను కుమార్తెలలో భక్తి కలిగిన స్త్రీ ఈవిడి. ఈ భార్యాభర్తలిద్దరూ కూడా ప్రభు యొక్క సకల ఆజ్ఞలన్నిటినీ, న్యాయ విధులను నెరవేర్చే విషయంలో నిరపరాధులనియు, దేవుని దృష్టికి నీతిమంతులు అని వ్రాయబడింది. నిజమైన దైవభక్తి గల ఈ కుటుంబమును అనేకులకి ఆశీర్వదకరమైన కుటుంబం. ఈ కుటుంబం దేవుని దృష్టిలో కడు నీతిమంతులు వారిద్దరు. దేవుని యాజకత్వంపై జీవించేవారు. దైవ కార్యాలు చింతన తప్ప మరొక్కటి ఆలోచన, మరొక యావిగేషన్స్ ఎక్కడా వీళ్ళిద్దరికి ఉండవు. దేవుని పైన, ఆయన కృపలో నుండి వచ్చే కానుకల పైన, దేవుని పైన ఆధారపడి బ్రతికే భార్యాభర్తలు వీళ్ళిద్దరు. ఎలిజబెతు బ్రతుకులో ఒక సమస్య. ఏమిటి ఆ సమస్య? ఈమె భర్తతో నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది. ఈనాడు చాలా మంది స్త్రీల ప్రశ్న ఏంటంటే, ఎంత భక్తి గల ఈమెకు దేవుడు ఇంత సమీపముగా ఉంటాడు కదా, మరి ఈమెకు సమస్య ఏంటి అని తలంచే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడు తన బిడ్డలకు సమస్యలు రానివ్వడు అని ఎక్కడా కూడా బైబిల్లో చెప్పలేదు. కానీ వచ్చిన ప్రతి సమస్యలో మనకు తోడుండి వాటి నుండి జయించే శక్తినిస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈవిడి సమస్య లూకా సువార్త 1:7 ప్రకారము ఈమె గొడ్రాలు. వీళ్ళకి పిల్లలు లేరు. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. చూసారా, వీరిద్దరూ పరిశుద్ధ జీవితాన్నే గడుపుతున్నారు, కానీ వారికి సంతానము లేకపోయింది. ఇటువంటి సమస్యలతో ఈనాడు చాలా మంది స్త్రీలు కుంగిపోతున్నారు. మనం దేవుని మహాశక్తిని వారు గ్రహించలేకపోతున్నారని మనం తెలుసుకుందాం. నిజమునకు ఇశ్రాయేలు సమాజంలో స్త్రీ యొక్క విలువను వారి కనీస సంతానపు సంఖ్యను బట్టి వెలకడతారు. సొంతు లేకపోతే వారిని కడునీచులుగా తలంచి అవమానపరిచే విధానము ఎక్కువగా ఉండేది ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క దేశంలో. ఎలిజబెతు సొంతు లేకుండా ఒంటరితనాన్ని అనుభవిస్తూ మానసికంగా కృంగిపోయి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎదుటి వారి విమర్శలకు ఎంతో వేదన. ఎలిజబెత్ సంతానం లేదని. కనుక వీరు యాజకులు కదా, ఎలిజబెత్ పాస్టర్ గారు కదా జకర్యా. చాలా మందికి ప్రార్థన చేస్తే పిల్లలు కలిగారు కదా, మరి వీరికి పిల్లలు లేరేంటి అన్న ఆలోచనతో మరింతగా కురిగిపోయేవాళ్ళు, ఎవరేమనుకుంటున్నారో అన్నట్లుగా. కానీ ప్రార్థన చేసి నిరీక్షణించిన ఎలిజబెతు అని చెప్పొచ్చు. యాజకుని భార్యగానున్న ఆమె వ్యక్తిగతంగా సంతానం లేని కారణం చేత తన మనసులో ఒకంత బాధ ఉన్నా అది కనబడనిచ్చేది కదా అస్సలు. దేవునికి నిత్యము ప్రార్థనలు, యాచనలు చేస్తూ ఉండేది. నిజానికి ఈ స్త్రీకున్న యోగ్యమైన నిరీక్షణ స్త్రీలైనటువంటి వారు తప్పకుండా అలవర్చుకోవాలి.
తాను తన భర్త ఇద్దరు వృద్ధులైపోతున్నారు. వయసు మీద పడుతుంది. ఇట్టి పరిస్థితుల్లో ఇంకా నిరీక్షణ కలిగిన ఈమె వలె కనిపెట్టి ఉండుటకు ఇది చాలా మందికి అసాధ్యమైన విషయం. ఇంకా ఎంతకాలం సంతానం కొరకు ప్రార్థించాలి? దేవుడు ఇవ్వదలిస్తే ఎప్పుడో ఇచ్చేసేవాడే కదా, నేను గొడ్రాలుగా నుండిటే దేవుని చిత్తమేమోలే అని ఒక రకమైన ఆలోచనతో తీర్మానం చాలా మంది అంతే, ఇక దేవుడు అలాగే చేశాడు మా పట్ల అని సరిపెట్టుకుంటారు. అయితే ఈవిడ అలా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యాన్ని నెరవేరుస్తాడు అని దేవుని వాగ్దానాల మీద ఆశ కలిగి ఉంది. నిరాశపడి ఎవరో ఒక బిడ్డను తెచ్చుకొని సాగుదామని తలంపు కూడా లేని స్త్రీగా ఈమెను మనము గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తే ఎంతకాలమైనా జయము రాలేదు కనుక సర్దుబాటు చేసుకునే విధానము పాటించలేదు. ఆశ విడవక ప్రార్థించారు. బైబిల్లో ఉంది, ఆయన సంతులేని దానిని ఇల్లాలిగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేస్తాడు అని. ఆ వాగ్దానాన్ని పూర్తిగా నమ్మి ప్రార్థించింది. ఎందాకని ప్రార్థించను, ఇప్పటికే నాకు చాలా వయసు అయింది, నా శరీరం ముడతబడిపోతుంది, నా యజమాని వృద్ధుడైపోయాడు, నాకున్న స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా అని సందేహంలో పడల. ఈ ఉదయకాలంలో ఒక్కసారి గమనించండి. మీరు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఎలిజబెత్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలోకి వస్తున్న నిరాశ రానివ్వలేదు, నిస్పృహ రానివ్వలేదు, లేక ఇంకా దేవుడు నా జీవితంలో సంతానం లేకుండానే చేశాడు అని సరిపెట్టుకోలేదు, లేకపోతే ఏదో ఒక బిడ్డనో లేకపోతే ఎవరో ఒకరు తెచ్చుకుందాం అని అనుకోలేదు. ఈ యొక్క ఎలిజబెత్ నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము శారాలను మంచి మాదిరిని ఎవడు గుర్తు చేసుకుందేమో అని నేను అనుకుంటున్నాను. రోమాపత్రిక 4వ అధ్యాయము 19-20 ప్రకారంగా అబ్రహాము శారాల వలె దేవుని వాక్యములపై దినదినము కూడా విశ్వాసమును కలిగి ప్రార్థించింది. పట్టు విడవకు ప్రార్థించిన స్త్రీగా ఈమెను మనం గమనించవచ్చు. కనుక మరి మీ విశ్వాసం ఎలా ఉంది? లూకా 1:13 ఉన్నట్లు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ కుమారుని కనును. చూసారా, సంతు పొందే వరకు, సంతానం పొందే వరకు వారి ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన భర్త జకర్యా దేవుని ఆలయం నుండి వస్తూ ఉన్నాడు, కానీ మోగవాడైపోయాడు. ఈమెకేమీ అర్థం కాలేదు. అతడు సైగ చేశాడు, పలక తెమ్మన్నాడు. వారు తేగ దేవుని కార్యములను, తన కుమారుని పేరు పెంచవలసిన విధానం దేవుని దూత దేవాలయంలో ఈయనకి కనబడి నమ్మనందుకు, ఫస్ట్ దేవుని దూత ఈయన కనబడింది, మీరు సంతానం కలగబోతున్నారు అంటే నమ్మలేదు. అంతే, వెంటనే జకర్యా మోగవాడైపోయాడు. కనుక ఇంటికి వచ్చిన తర్వాత పలక తీసుకొచ్చి పలక మీద చెప్పాడు, దేవుని దూత కనబడింది నాకు. ఆ దేవుని దూత ఈ బిడ్డ, నీకు పుట్టబోయే బిడ్డ, మనకు పుట్టబోయే బిడ్డ ఏ విధంగా పెంచాలో, ఆ బిడ్డ పేరు ఏం పేరు పెట్టాలో అని ఆ పలక మీద రాసి ఇంట్లో ఉన్న భార్యకు లేదా ఇరుగు పొరుగు వారందరికీ కూడా చెప్తూ వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలు నిజంగా ఎంతటి ఆదరణ పొందారో కదా. దేవుని వాక్యములు తన కాలములో జరిగించువాడని, నమ్మదగిన దేవుడని ఆమె నమ్మగలిగింది. నిజంగా కళావిహీనమైన తన జీవితంలో దేవుడు నూతన కాంతులు నింపగలిగాడు. ఎలిజబెత్ ప్రార్థనలు నిజంగా దేవుని సన్నిధికి చేరాయి. తన భర్త మౌనాన్ని సహించగలిగిన స్త్రీ. లూకా 1:18 దేవుని వాగ్దానాన్ని నమ్మనందున నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది అనే సందేహము వెళ్ళబుచ్చాడు మందిరంలో. 20వ వచనములో, నువ్వు నా మాటలు నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాటలాడక మౌనవైందువు అని దేవుని దూత జకర్యాతో చెప్పింది. ఇప్పుడు భర్త మోగవాని వలె ఇంటికి వచ్చాడు. ఈమె తన గర్భధారణ కాలములో అతడు ఆమెకి ఏ విధంగా సహాయపడలేకపోయాడు. గర్భం ధరించింది, పెండం పెరుగుతుంది. కదులుచున్నప్పుడు ఈమె తన పరిస్థితి తాను సమర్థించుకున్నదే గాని
భర్త భక్తిహీనతను విమర్శించలేదు, లేదా ఈ భర్త వల్ల నాకు ఏ సహాయము లేదు అని నిరాశపడలేదు. ఆవిడ బాధను తన భర్తతో పంచుకోలేదు. బిడ్డ లోపల ఎదుగుతున్నప్పుడు ఆవిడకి ఎదురయ్యే శరీర బలహీనతలు తన భర్తతో పంచుకోలేదు. ఏమండి, ఇలా నాకు అనారోగ్యంగా ఉంటుంది, లోపల శిశువు వల్ల అని బాధ చెప్పుకోలేదు. లేదా ఇంతకాలానికి మనకు సంతానం కలుగుతుంది అని సంతోషం వ్యక్తం చేసిన ఎదురు జకర్యా మాట్లాడలేడు. చాలా బాధ కలిగే విషయం. కనుక గమనించండి, ఇది దేవుడు నన్ను దీవించే సమయం, నా నింద పోగొట్టే కాలం. కనుక భర్తతో ఏ వివాదమునకు తావివ్వలేదు. నిజానికి భర్త సహాయము అవసరమైనను తానే సర్దుకున్నది గాని భర్తనెక్కడా నిందించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, భర్త సహాయము దొరకటలేదని ఎక్కడా కూడా కృంగిపోలేదు. భర్తల పరిస్థితి కొన్నిసార్లు తారుమారైనప్పుడు చాలా మంది భర్తలు బలహీనులుగా లేక వేరే రకంగా ఇంకా నాకు అతని వల్ల సుఖం లేదు అన్నట్లుగా ఎక్కడా కూడా ఎలిజబెత్ మాట్లాడిన సందర్భం లేదు. ఎలిజబెత్ వలె సహించుకొని ప్రార్థించుకొని భర్తతో సహకరించి ప్రార్థించుకోవాలి గాని విసుగు చెంది భర్తను తృణీకరించలేదు. బంధువులు మాటకు రాజీ పడని స్త్రీ. లూకాసు వార్త 1వ అధ్యాయం 59-60 వచనం చూస్తే, ప్రసవ దినాలు నిండినప్పుడు ఆమె కుమారుని కన్నది. ఇప్పుడు 8వ దినమున సున్నతి చేయవచ్చి తండ్రి వంశపు పేరును బట్టి, అంటే భర్త వైపు వారు వస్తారు కదా, వచ్చి వాళ్ళ నాన్న పేరు పెట్టబోయారా, పుట్టిన పిల్లోడికి అదే నీ భర్త పేరు పెట్టబోయావా అని జకర్యా అని పేరు పెట్టబోయేది. అప్పుడు ఈమె 60వ వచనంలో, అలాగు వద్దు, వానికి యోహాన్ అని పేరు పెట్టాలి. చూసారా, ఈమె ఇప్పుడు పచ్చి బాలింతురాలు, కాన్పు, నొప్పులు పూర్తిగా సర్దుకోలేదు. అయితే దేవుడు చెప్పిన పేరు యోహాను అయ్యుండగా బంధువులు జకర్యా అంటారు, లేదా వేరొకళ్ళు వేరొక పేరు చెప్తున్నారు. ఎంతమంది బంధువులు ఇంట్లో ఉండగా ఆ ఒక్క ఆవిడే ఆ భర్త పేరు రాసిచ్చాడు. ఆ పేరే పట్టుకుంది ఆ రోజు నుంచి. నాకెందుకులేని తలంచలేదు. నింద వచ్చిన ఎవరు ఏ విధంగా తలంచిన నాకు కుమారునిచ్చిన దేవుని మాటే నెరవేరాలి. పట్టుబట్టిన స్త్రీగా ఈమె కనబడుతుంది. ప్రియ దేవుని బిడలారా, కనుక ఆ పేరు మనం గమనిస్తే అది దేవుడిచ్చినటువంటి పేరు. చాలా మంది పేర్లు మనం అక్కడక్కడ వింటాం, అర్థం పర్థం లేని పేర్లు, లేదా దేవుడిచ్చిన బిడలకి విగ్రహాల పేర్లు, లేదా సినిమా నాయకుల పేర్లు, లేదా రాజకీయ నాయకులు పేర్లు, లేదా తినే పేర్లు, జిలేబీ అని, లడ్డు అని, ఇలా చాలా మంది పెడుతూ ఉంటారు. అలాగును కాదు, మనము కాస్త భక్తి భావాలు అర్థాలు ఇచ్చే విధంగా దేవుని మహిమార్థంగా ఆ పేర్లు పెట్టవలసిన వారమై ఉన్నాం. మరియను చేర్చుకొని సంతోషపడిన స్త్రీ. ఈ లోపలే యేసు క్రీస్తు గర్భములో ఉన్నారు మరియకి. ఆవిడ కూడా అదే సమయానికి ఒకానొక టైంలో ఎలిజబెత్ 6వ నెలలో ఉన్నప్పుడు మరియ కూడా వారి గృహానికి వెళ్ళిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరియని ఇంటిలోకి చేర్చుకుంది. కనుక నిజంగా వీళ్ళిద్దరు కలయిక, మరియా ఎలిజబెత్ కలయిక. ఆవిడ గర్భములో 6వ నెల, మరియ గర్భములో 1వ నెల. నిజంగా ఈ బిడ్డ మరి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిందో ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను అనుంది. నిజంగా ఎలిజబెత్ ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకోవటం, నిజంగా దేవుని కార్యాలు నమ్మిన స్త్రీ, పట్టు వదలక దేవుడు కార్యం చేసే వరకు ప్రార్థిస్తూనే ఉంది. బంధువులందరూ చేరారు ఆ రోజు, పేరు పెట్టే రోజు. ఎందరు ఎన్ని మాట్లాడినా భర్త పలక మీద పేరు రాసిచ్చాడు. ఆ పేరు పెట్టడానికే ఎంతమంది ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, దేవుని కొరకు, దేవుని వాగ్దానం కొరకు నిలబడాలి అని అనుకుంది. ఈ ఉదయకాలం మందు ఎలిజబెత్ లాగా ప్రార్థించే స్త్రీలుగా మనం అందరము కూడా ఉందాం. దేవుడి మాటలు వినికిల్లో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీతిమంతురాలైన ఎలిజబెత్, నిజంగా బాప్టిజం ఇచ్చే యోహాను మీకు సేవకు ముందుగా వచ్చినటువంటి ఒక రథసారథ లాంటి వాడు.
అతనికి తల్లి కావడం చాలా విశేషం. నిజంగా ఈరోజు ఉదయకాలం ముందు ఎలిజబెత్ గురించి నాయన మేము నేర్చుకోవడానికి అలాంటి ప్రార్థన, పట్టు వదలైనటువంటి ప్రార్థన, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ వాగ్దానం, మీ మాట కొరకు, మీ చిత్తం జరిగించడం కోసం నిలబడిన ఎలిజబెత్ స్త్రీలాగా మేమందరము కూడా ఉండిలాగున కృప దయచేయండి. అలాగే ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మంచి ఆయుష్, ఆరోగ్యాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకొని ప్రతి కుటుంబంలో ప్రభువా నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యాలు ప్రతి గృహములో దయచేసి రాబోతున్న శోధన, కీడులన్నీ తప్పించి మేలు చేయమని, ఈ దిన ప్రయాణాలలో వారందరికీ భద్రత ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఈ వర్తమానం దీవెనకరంగా ఉంటే మీ స్నేహితుడికి, బంధువుడికి ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. అలాగే చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.